పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం కిషన్ రెడ్డి ఘన స్వాగతం. కాసేపట్లో బొల్లారం రాష్ట్రపతి నిలయానికి ముర్ము. హైదరాబాద్లో బీసీ సంఘాల సమావేశం. రిజర్వేషన్లు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. పార్టీ పరంగా రిజర్వేషన్లు సరికాదన్న కృష్ణయ్య. త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు. మరో 5 రోజుల్లో షెడ్యూల్ విడుదల. 3 దశల్లో ఎన్నికల నిర్వహణ. ఆదిలాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆందోళన. పత్తి కొనుగోళ్లలో జాప్యంపై రహదారి నిర్బంధం. కేంద్ర రాష్ట్రాలకు వ్యతిరేకంగా నినాదాలు. విలువైన భూములపై రేవంత్ సర్కారు కన్ను. 4 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల రిమాండ్ పొడిగింపు. వచ్చే నెల 5 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు. స్కామ్తో సంబంధం లేదన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. విజయనగరం జిల్లాలో కదం తొక్కిన రైతులు. పత్తికి మద్దతు ధర ఇవ్వాలంటూ పురుగు మందుతో ధర్నా. గిట్టుబాటు ధర లేక పంటను తగలబెట్టిన అన్నదాత. చెర్ల మండలంలో ఆదివాసీల ఆందోళన. పోడు భూములపై దాడులు ఆపాలని డిమాండ్. హైవేపై నిలిచిపోయిన వాహనాలు. అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీదున్న లిఖితపూర్వకంగా వాదనలు వినిపించాం. పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నోటీసులపై గడువివ్వాలని వినతి. సానుకూలంగా స్పందించిన గడ్డం ప్రసాద్. ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి లేదు. కేటీఆర్ను కావాలనే టార్గెట్ చేశారు. సీఎం రేవంత్పై బీఆర్ఎస్ నేత కృషాంక్ విమర్శలు. ఎన్కౌంటర్లపై హైదరాబాద్లో వామపక్షాల నిరసన. కస్టడీలో ఉన్న మావోలను కోర్టులో హాజరుపరచాలి. ఎన్కౌంటర్పై న్యాయ విచారణకు డిమాండ్. శ్రీకాకుళం జిల్లా బాతుపురంలో టెక్ శంకర్ అంత్యక్రియలు. డెడ్ బాడీపై ఎర్ర జెండా కప్పిన వామపక్ష నేతలు. కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు. ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాల మాటలు సరికాదు. లొంగిపోయే వారిని పోలీసులు చంపట్లేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కమెంట్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు. హాజరైన ఒడిశా గవర్నర్, మహారాష్ట్ర సీఎం. మహాసమాధి దగ్గర హరిబాబు, ఫడ్నవీస్ పూజలు. ఐబొమ్మ పైరసీ కేసులో మరో ట్విస్ట్. రోజుకో కొత్త వెబ్సైట్లో సినిమాలు ప్రత్యక్షం. ఐబొమ్మ పేరు వాడుకుంటోన్న మాయగాళ్లు. మద్దతు ధర లేక అరటి రైతు కుదేలు. కిలో అరటి రూపాయి పలకడంపై ఆవేదన. మనస్తాపంతో పంట ధ్వంసం. మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. చేపల పెంపకంతో జీవనోపాధి కల్పిస్తున్నాం. మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన మంత్రి డోలా. కర్ణాటకలో కొనసాగుతున్న హైడ్రామా. హైకమాండ్తో డీకే వర్గం మంతనాలు. 5 ఏళ్ల పాటు తానే సీఎం అంటోన్న సిద్ధరామయ్య. ఢిల్లీ బాంబు పేలుడులో వెలుగులోకి కొత్త విషయాలు. అహ్మదాబాద్లోనూ పేలుళ్లకు ఉగ్రవాదుల ప్లాన్. విషప్రయోగం, కుట్ర చేసినట్టు పోలీసుల గుర్తింపు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.